తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో భూమి లేని నిరుపేదల సమస్యలపై అవగాహన కల్పించేందుకు సిపిఐ-ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు తెలిపారు. సీతానగరం మండలంలో ఈ నెల 7వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు సిపిఐ-ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నామని, గణేష్ రావు ఆసుపత్రి వద్ద ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర సిపిఐ-ఎంఎల్ పార్టీ కార్యాలయం వరకు కొనసాగనుందన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు మాట్లాడుతూ, మండలంలోని భూమి లేని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం, వారి హక్కుల సాధన కోసం ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి రాజకీయ పార్టీ భావాలు లేవని, అన్ని కులాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటమే మార్గమని పేర్కొంటూ పెద్ద సంఖ్యలో హాజరై పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీతానగరం మండలంలో ఉన్న సీలింగ్ భూములు, ప్రభుత్వ మిగిలి భూములు, అలాగే లంక భూములు, బెనామీ భూములు నిరుపేదలకు పంచిపెట్టాలని రేపు 7వ తారీఖు ఆదివారం నాడు గణేశ్వరరావు గారి హాస్పిటల్ నుంచి సెంటర్లో ఉన్న సిపిఐ-ఎంఎల్ పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర పెట్టడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ గుర్తించి భూమి లేని నిరుపేదలందరూ కూడా ఈ మన మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి కులభేదం లేకుండా, పార్టీ ఫీలింగ్ లేకుండా అందరూ వచ్చి ఈ పాదయాత్రలో పాల్గొంటారని అందరినీ పేరు పేరు కోరుకుంటా ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లంక భూములు, బెనామీ భూములు, గ్రామ కంఠం భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ఆయన పబ్లిక్గా చెప్తూ జరిగింది. మనం ఈ మీటింగ్కి రాకపోయి మన లేనంటో ఏదైతే ఉందో మనం బలంగా కాపాడకపోతే పెద్ద భూస్వాముల చేతుల్లో ఉన్న భూములు ఏదైతే ఉన్నాయో కుక్క పేరున, నక్క పేరున, పాలకాపుల పేరున పెట్టి మళ్ళీ వాళ్ళ భూములు ఆలే చేసుకుంటూ ఉంటారు. మనకి భూమి లేకుండా అయిపోతాం. గత 30 సంవత్సరాల క్రితం ఒకసారి గవర్నమెంట్ ఇలాగే రిలీజ్ చేసి అన్ని కులాల పేదోళ్ళకి ఇస్తామని చెప్పి మళ్ళా భూస్వాముల చేతిలోనే భూమి ఉండిపోవడం జరిగింది. ఇటువంటి తప్పు జరగకుండా ఉండాలంటే మన సీతానగరం మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని కులాల భూమి లేని ప్రజలు రావాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు కోరుకుంటా ఉన్నాను.